రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఈ నెలాఖరుతో రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో సీఎస్ గా ఎవరిని నియమిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నూతన సీఎస్ రేసులో పలువురు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నారు. వీరిలో సాయి ప్రసాద్, విజయానంద్, ఆర్పి సిసోడియా, కృష్ణబాబు తదితరులు ముందు వరుసలో ఉన్నారు. అయితే వీరిలో కూడా సాయి ప్రసాద్, విజయానందుల్లో ఒకరిని చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరిలో విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపిస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయన దాదాపు సీఎస్ గా నియమించినట్లేనని భావన కూడా వ్యక్తమవుతోంది. సాయి ప్రసాద్ కోసం ఆయన సామాజిక వర్గం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదెంత నిజమో తెలియదు కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ వైపే చంద్రబాబు ఉన్నారని, అయితే తనపై వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ఆయన గతంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కూడా అనుసరించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. అదే అజయ్ కల్లాం, దినేష్ ఫార్ములా. ఇంతకీ అసలు ఆ ఫార్ములా అంటే ఏంటి? 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకోవడానికి ఒక ఫార్ములాను రూపొందించారు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ అయినప్పుడు సీనియర్ గా ఉన్న అజయ్ కల్లాం రెడ్డి తనను ప్రభుత్వ కార్యదర్శిగా నియమించాలని చంద్రబాబును కోరారు. దీనికి చంద్రబాబు అంగీకరించారు. అయితే ఆయనకు అప్పటికి నెల రోజులు మాత్రమే సర్వీస్ ఉంది. ముందుగా నెల రోజుల పాటు సీఎస్ గా నియమించి ఆ తర్వాత ఓ 6 నెలలు పొడిగింపు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అప్పట్లో సీఎంఓ ఇన్ఛార్జిగా ఉన్న సతీష్ చంద్ర అజయ్ కల్లాం రెడ్డిని సీఎస్ గా నియమించడాన్ని తప్పుపట్టారు. దీనికి ఆయన తర్వాత భారీ మూల్యమే చెల్లించారు. జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సతీష్ చంద్రను తీవ్రంగా అవమానించారు. గతంలో ఆయన సీఎంఓ ఇన్ఛార్జిగా ఉన్న గదిని ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకుని అజయ్ కల్లాం రెడ్డి తీసుకున్నారు. ఆ గది ముందు సతీష్ చంద్రను గంటల కొద్ది నిలబెట్టి అవమానించి ప్రతీకారం తీర్చుకున్నారు. సతీష్ చంద్ర దినేష్ కుమార్ ను సీఎస్ గా నియమించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోయారు. దాంతో చివరికి ఓ ఫార్ములాను అమలు చేశారు. ఆ ఫార్ములా ప్రకారం ముందుగా నెల రోజుల పాటు అజయ్ కల్లాం రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జీవోను విడుదల చేశారు. అదే జీవోలో నెల రోజులు ముగిసిన దగ్గర నుంచి దినేష్ కుమార్ సీఎస్ గా పనిచేస్తారంటూ చరిత్రలో ఎప్పుడూ విడుదల కాని జీవోను అప్పట్లో విడుదల చేసి చంద్రబాబు సంచలనం సృష్టించారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ జీవోపై అజయ్ కల్లాం రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారని, తనను చంద్రబాబు అవమానించారని భావించి తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా పనిచేశారు. ఇదంతా చరిత్ర. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అజయ్ కల్లాం రెడ్డి, దినేష్ కుమార్ ఫార్ములా మాదిరిగానే ఇప్పుడు కూడా ముందుగా ఏడాది పాటు విజయానంద్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని, తర్వాత కాలానికి సాయి ప్రసాద్ను సీఎస్ గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదంతా ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగానే. అయితే గతంలో వచ్చినట్లు ఇప్పుడు జీవో ఎవరంటున్నారు. సాయి ప్రసాద్ని పిలిచి చెబుతారని, విజయానంద్ రిటైర్ తర్వాతే సీఎస్ గా ఆయనకు అవకాశం కల్పిస్తారని హామీ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద చంద్రబాబు కనుక గతంలో పాటించిన విధంగానే చేస్తే అది మరో సంచలనమే. సీనియర్లను అవమానించకూడదని, అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశమే దీనిలో ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ వర్గానికి చెందిన వారికి అవకాశం దక్కనుంది. బీసీల పార్టీగా టీడీపీ వారికి పెద్దపీట వేస్తుందని కూడా వారు చెబుతున్నారు.